మొండి బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 23. ఎటు వెళ్తుందో అర్థం కాక చారి జుట్టు పీక్కోవడం ఒక్కటే తక్కువ. అందరూ నిద్రపోయాక కృష్ణ గదిలోకి వచ్చి వంశీ తన వైపు కోపంగా చూస్తున్నాడు. అవేమీ తెలియని కృష్ణ మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా అమ్ములు మీద చేయి వేసుకొని నిద్రపోతుంది. కోపం చూస్తూ మా అందరికి నిద్ర లేకుండా చేసి ఇది మాత్రం ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. ఇదేమీ తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎవరినైనా ప్రేమించావా అంటే ఎవరిని ప్రేమించలేదు, నాకెవరు ఇష్టం లేదు తాతయ్య, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది. దీన్ని ఎలా బాగు చేయాలో స్వామి అనుకున్నాడు మనసులో. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు అమ్ములు చక్కగా హ్యాపీగా నిద్రపోతుంది. వెంకీ వెనకమాలగా వచ్చి ఏంటి వంశీ ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. నేను ఎక్కడ ఉండడం ఏమో గాని నువ్వెందుకు వచ్చావు అని వెంకీని అడిగాడు. అమ్మమ్మ గదిలో వాటర్ పెట్టమంది, అందుకే వచ్చాను అన్నాడు. వంశీ నువ్వెందుకు నేను మా చెల్లిని చూడటానికి వచ్చాలే. సరే పద ఇద్దరం వెళ్దాం బయటికి అని అన్నాడు. ఆడపిల్ల ఉన్న గదిలోకి నువ్వు రాకూడదు అని నీకు తెలియదా? నీకు కూడా వర్తిస్తుందేమో ఇదే డైలాగు. పద ఇద్దరం బయటికి వెళ్దామని ఇద్దరు బయటకు వచ్చేశారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టోరీ అర్థమవుతుందో లేదో నాకు మెసేజ్ చేయండి ప్లీజ్.